ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 23. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 33 మరియు 34 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్నది. ప్రతిరోజు ఈ ఉదయకాలం ఈ కొద్ది నిమిషాల ధ్యానం మీరు విని ఈ రోజంతా కూడా ప్రభు యొక్క ఆత్మలో ఆనందించడానికి ప్రభువారు చక్కటి కృపను మీకు దయచేయుచున్నందున నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఈ ధ్యానాన్ని విని మీరు ఆత్మలో వర్ధిల్లండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు దీనిని షేర్ చేయండి. వారును ఆత్మలో బలాభివృద్ధి నొందినట్లుగా మిమ్మల్ని ఒక సాధనముగా ఆయన వాడుకొనుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనకి గిద్యోను కనిపిస్తాడు. ఆయన మిద్యానీయుల మీద గొప్ప జయాన్ని ఎలా పొందాడో తెలుసా? ఒక విచిత్రమైన ఆయుధాలు ప్రభు ఆజ్ఞాపించినట్లుగా ఆయన చేసి దేవునికి లోబడి ముందుకు సాగి వెళ్ళినప్పుడు ఆ విచిత్రమైన ఆ ఆయుధాల ద్వారా అద్భుతమైన జయాన్ని గిద్యోను సాధించాడు. బైబిల్లో దేవుడు కొంతమందికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. మోషే గారికి కర్రను ఆయుధముగా ఇచ్చాడు. దావీదుకి వడిసెల రాళ్లను ఆయుధముగా ఇచ్చాడు. సంసోనుకి గాడిద దవడ ఎముకను ఆయుధముగా ఇచ్చాడు. యాయేలుకి గుడారపు మేకును సుత్తిని ఆయుధముగా ఇచ్చాడు. గిద్యోనుకి ఒక బోరను, ఒక కొండను, ఒక దివిటిని ఆయుధముగా ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోనుతో ఉన్న ఆ 300 మంది 3 గుంపులుగా మారిపోయి దేవుడు ఆజ్ఞాపించినట్లు వారు తమ చేతులలో కొండలను, మరొక చేతిలో దివిటిని కలిగి ఉన్నారు. తర్వాత బూరలను వారు కలిగి ఉన్నారు. బూర అంటే ఏంటో తెలుసా? బూర ఇది దేవునికి మనం చెల్లించే స్తుతి స్తోత్రాలను సూచిస్తుంది. ఎరుకో గోడలని కూల్చివేసిన మహా ఆయుధం స్తుతులే, ఆ స్తుతి కేకలే. అవును, దేవుడు మీ నోట నుండి వచ్చే స్తుతులను ఇష్టపడుతున్నాడు. మీ స్తుతులను ఆయనకు సమర్పించండి. ఆయన ఇశ్రాయేలీలు చేయు స్తోత్రాల మీద ఆసీనుడై ఉన్నాడట. కాబట్టి మీరు నిరంతరాయముగా దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మీ స్తుతుల మీద ఆయన ఆసీనుడవుతాడు. ఆయన ఆసీనుడయ్యాడంటే ఆయన అక్కడి నుండి తొలగిపోడు. మీరు వేసిన సింహాసనం ఆయనకి ఒక ఆసనముగా మారి ఎల్లప్పుడూ ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని మిమ్మల్ని ఏలుబడి చేస్తాడు. యెహోషాపాతు సైన్యం కూడా వారి స్తుతులు చెల్లించుకుంటూనే యుద్ధానికి వెళ్ళారు. అద్భుతమైన జయం. వారు కత్తి విసరలేదు, ఈటను కూడా విసరలేదు, ఒక బాణాన్ని కూడా వాళ్ళు ప్రయోగించలేదు. కానీ 4 రాజ్యాలని వారు ఓడించగలిగారు. దోపుడు సొమ్మును పంచుకొనగలిగారు కేవలం స్తుతుల ద్వారా. మీరును స్తుతించండి, స్తుతి కేకలు వేయండి. మీ ఏకాంత ప్రార్థనలో గట్టిగా బిగ్గరగా పాటలు పాడి ఆయన మహిమపరచండి. అప్పుడు ఆయన మీ ద్వారా మహిమ పొందుతాడు.
ఇకపోతే రెండవది, ఈ గిద్యోను తన యొక్క బృందం ఒక కుండను కలిగి ఉన్నారు. కుండ అదొక మంటిఘటం. అది మన శరీరములను సూచిస్తుంది. దాని అర్థం ఏంటంటే, మన శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునికి మన శరీరాలని సజీవ యాగములుగా సమర్పిస్తామో అప్పుడు మనం రూపాంతరపరచబడతాం. మన మనస్సు మారుతుంది. దేవుని క్రొత్త మనస్సు మనకు వస్తుంది. అంత మాత్రమే కాదు, మన సజీవ యాగమైన మన శరీరములను ఆయన మహిమపరుస్తాడు. కాబట్టి మీ శరీరములలో వ్యాధి, బలహీనతలు ఉండడానికి వీల్లేదు. అద్భుతమైన విడుదల మీకు అనుగ్రహించబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మీ కొండలు అనబడిన మీ శరీరాలని సజీవ యాగములుగా ఆయన బలిపీఠం మీద మీరు సమర్పించండి, ప్రార్థించండి. ఇక మూడవది, వారు దివిటిని కలిగి ఉన్నారు. ఈ దివిటి వెలుగునిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివిటి ఏమిటో తెలుసా? ఇది నీ రక్షణ ఆనందాన్ని సూచిస్తుంది. ఈ రక్షణ ఆనందమనే ఈ దివిటిని నీవు ఒక మంచం కింద దాచిపెట్టద్దు. మంచం అంటే సుఖభోగాలు అని అర్థం. సుఖభోగాలలో నువ్వు మునిగిపోయి దైవ ఆనందాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు. కొంతమంది తమ యొక్క దీపాన్ని వాళ్ళు కొంచెములు పెడతారు. అంటే వ్యాపారం, పనులు, ఉద్యోగము, అందులో వారు మునిగిపోయి తమ దైవిక ఆనందాన్ని పోగొట్టుకుంటారు. కొంతమంది వాళ్ళ దివిటిని పాత్రల కింద కప్పి పెడతారు. పాత్ర అంటే ఇంటి పనులు అని అర్థం. వాళ్ళు ఐహిక విచారాలు కలిగి ఆ పని ఈ పని చేస్తూ తమ రక్షణ ఆనందమని దివిటిని వాళ్ళు ఆర్పివేసుకుంటారు. మీరు అలాగున ఉండవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇటువంటి ఆయుధములతో మీరు ముందుకు వెళితే మీ ముందర ఉన్న ఆత్మ సంబంధమైన మిథ్యానీయుల దండు చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. అద్భుతమైన జయం మీకు కలుగుతుంది. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన బలమైన ఆయుధముల కొరకై స్తోత్రములు. బోర అనబడిన స్తుతి స్తోత్రములను, దివిటి అనబడిన రక్షణ ఆనందాన్ని, కొండ అనబడిన మా శరీరములను సజీవ యాగముగా మీ బలిపీఠం మీద సమర్పించడం ద్వారా మేము మా శత్రువులను గెలవడానికి సహాయం చేయమని, మీరు దివ్య ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.